హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, దానితో పాటు రిత్విక బర్త్డే కూడా ఉంది. సో ఫస్ట్ మిల్కీ బేబీకి డ్రెస్ తీసుకుందామని షాపింగ్కి వచ్చాం. అలాగే ఈసారి రెడీమేడ్ కాకుండా క్లాత్ తీసుకొని కుట్టిద్దాం అనుకుంటున్నాం. క్లాత్స్ అంటే వాసవిలో బాగుంటాయి, సో వాసవికే వచ్చేసాం. చాలా ఫ్యాబ్రిక్స్ చూసాం, మాకు నచ్చినవి వాళ్ళు వేసుకోరు కాబట్టి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ చూసాం. సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంటే తప్ప డ్రెస్ దగ్గరికి కూడా రానివ్వదు మిల్కీ. ఏవీ నచ్చట్లేదు, నచ్చినవేమో స్కిన్కి గుచ్చుకుంటున్నాయి. చాలా షాప్స్ తిరిగాం. ఇంతలా చూస్తున్నారు. అసలు మీ పిల్లల ఏజ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు షాప్ వాళ్ళు. తనేమో 5 అని, నేనేమో 3 అని చెప్పాం. అసలు ఎంత హైట్ ఉంటారు అని అడుగుతుంటే చెప్తున్నాం ఇంత హైట్ ఉంటారు అని చెప్పేసాను. తనకి నచ్చిన క్లాత్ తక్కువ మీటర్స్ ఉంది. తక్కువ తీసుకుంటే మేము కుట్టించాలి అనుకున్న మోడల్ రాదు కాబట్టి తనకి నచ్చిన క్లాత్ నేను, నాకు నచ్చింది తను తీసుకుంది. మా అండర్స్టాండింగ్ చూసి అసలు మీ ఇద్దరు సిస్టర్సా, ఫ్రెండ్సా, తోడికోడళ్ళా అని అడుగుతున్నారు షాప్ వాళ్ళు. మీరే గెస్ చేయండి మా మధ్య రిలేషన్ ఏంటో. అందులోనూ ఇద్దరం అనుకోకుండా పింక్ కలర్ డ్రెస్సే వేసుకున్నాం. అది కూడా వాళ్ళకి డౌట్ వచ్చినట్టుంది. దాన్ని బట్టి అడుగుతున్నారు సిస్టర్సా, ఫ్రెండ్సా, అనుకొని వచ్చారా, అనుకొని వేసుకున్నారా అన్నట్టు. మొత్తానికైతే 3 hours షాపులన్నీ కవర్ చేసి 3 dresses కుట్టించాలనుకున్నాం. వాటికి తగ్గట్టే తీసుకున్నాం. 3 మెటీరియల్ కోసం 3 hours వెతికాం. పిల్లలు కదా, తప్పదు. అందులోనూ మా పిల్లలు పిడుగులు. సాఫ్ట్గా లేకపోతే అసలు వేసుకొని కూడా వేసుకోరు. ఇంకప్పుడు కుట్టించినా కొన్నా ఉపయోగమే ఉండదు. అవి ఎలా కుట్టించాం, మా పిల్లలకి అవి ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఎంకరేజ్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా అంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. క్లాత్ తీసుకోవడం అయితే అయిపోయింది, మోడల్స్ మైండ్లో ఉన్నాయి, ఇంకా కుట్టించడమే లేట్. మళ్ళీ వీటికి మ్యాచింగ్స్ తీసుకోవాలి. ఆడపిల్లలు అంటే డ్రెస్ ఒక్కటే కుదరదుగా, హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి, క్లిప్స్ ఉంటాయి, డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్స్ ఉండాలి. అలా వేస్తేనే కదా చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.